నమస్తే, వెల్కమ్ టు బెటా న్యూస్. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు. మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ అంతా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ అంతా. అంతేగాని నోరుంది కనుక ఇప్పుడు కూడా నేను అనుకునే రైటు, అధికారంలో ఉన్న వాళ్ళు నేను కించపరిచే విధంగా మాడతాను, ఎగతాళి చేస్తా ఉంటాం. నిజంగానే చాలా చాలా బాధ. మేము కూడా అనొచ్చు కదా, నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని. ఇది పద్ధత? 2024 ఎన్నికల్లో చిత్తుగా ఓడిన వైసీపీ అధినేత వైఖరిలో మాత్రం ఏ మాత్రం మార్పు లేదు. గత 5 ఏళ్లు ఇష్టానుసారంగా ప్రతిపక్ష నేతలు దూషించారు వైసీపీ నేతలు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్తో సహా ఇంట్లో ఆడవాళ్లను కూడా వదలకుండా జగన్ తన పార్టీ నేతలతో దారుణంగా తిట్టించాడు. పవన్ కళ్యాణ్ 3 పిల్లల విషయం తీసుకొచ్చి ప్రతిసారి అవమానించేవారు. కొడాలి నాని, పేరు నాని, పోసాని, రోజా, దువ్వాడ లాంటి నేతలను ఉసుగొలిపి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను తిట్టుతుంటే జగన్ చాలా బాగా ఎంజాయ్ చేసేవాడు. సీన్ కట్ చేస్తే ఎన్నికల ఫలితాల్లో వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. గత 5 ఏళ్లు సాగించిన విధ్వంస పాలన, ప్రత్యర్థులపైన తిట్లు, శాపనార్థాలు, ప్రజలను వేధించడం వల్లే జగన్కు 11 సీట్లు గతి పట్టిందని ప్రతి ఒక్కరూ చెప్పే మాట. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా వ్యవహరించిన వారంతా ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్నారు. కొందరు వైసీపీ నేతలు ఇప్పటికే జైలుకు వెళ్ళగా మరికొందరు లైన్లో ఉన్నారు. అయినా జగన్ తన తీరును మార్చుకోవటం లేదు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనలతో కూడిన కూటమి అఖండ విజయాన్ని సాధించింది. అందులో జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లో గెలిచి 100కు 100% స్ట్రైక్ రేట్ నమోదు చేసింది జనసేన. ఇక పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 70,000కు పైగా భారీ మెజార్టీతో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు. 5 కీలక శాఖలకు మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు పవన్. సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి సర్కారులో కీలక భూమిక కూడా పోషిస్తున్నారు పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ను పట్టుకుని కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ఇంటా బయట తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. పవన్ పై జగన్ చేసిన వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలే తప్పుపట్టుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇక సీట్ల ప్రకారం వైసీపీకి ఈ 5 ఏళ్లలో ప్రతిపక్ష హోదా రాదంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పిచ్చ క్లారిటీ ఇచ్చేశారు. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇటీవలే ఇదే విషయాన్ని చెప్పారు. ఓట్ల శాతం ప్రకారం లెక్కేస్తే వైఎస్ జగన్ జర్మనీకి వెళ్లాలంటూ సెటైర్లు కూడా వేశారు. ఈ విషయాన్ని జగన్ వద్ద విలేకరులు ప్రస్తావించడంతో ఊగిపోయిన వైసీపీ అధినేత పవన్ జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచారంటూ ఎద్దేవా చేశారు. కార్పొరేటర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అంటూ నోరు పారేసుకున్నారు. పవన్ను టార్గెట్ చేయడం కూడా ఎన్నికల్లో తమ కొంప ముంచిందని ఓటమి తర్వాత పలువురు వైసీపీ నేతలు అంగీకరించారు. అందుకు తగ్గట్టుగానే ఎన్నికల తర్వాత కొంతకాలం పవన్ పైన విమర్శలకు దూకుడు తగ్గించారు వైసీపీ నేతలు. మళ్ళీ జగన్ పవన్ను కెలికి జన సైనికులకు టార్గెట్ అయిపోయారు. జనసేన నేతలు జగన్ను ఒక ఆట ఆడుకుంటున్నారు. అటు కూటమి నేతలు వైసీపీ అధినేత పైన ఒక రేంజ్లో విరుచుకుపడుతున్నారు. జగన్ వ్యాఖ్యలపైన మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. జగన్ను కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అంటూ తాము అనగలమంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు నాదెండ్ల. జగన్కు 11 సీట్లు రావడం, ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో మతి భ్రమించి ఫ్రస్ట్రేషన్లో ఏది పడితే అది మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. జగన్ వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యే అంటూ నాదెండ్ల మనోహర్ సెటైర్లు కూడా పేల్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రించపరిచేలా జగన్ చేసిన వ్యాఖ్యలపైన మంత్రి లోకేష్ సైతం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్కు వచ్చిన మెజార్టీ ఎంత, జగన్కు వచ్చిన మెజార్టీ ఎంత, జనసేనకు ఎన్ని సీట్లు వచ్చాయి, వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చాయి, ఇది ఆలోచించుకోకుండా నోరుంది కదా అని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను క్రించపరిచేలా మాట్లాడితే సహించమంటూ లోకేష్ హెచ్చరించారు. ఏ లెక్కను చూసుకున్నా పవన్ కళ్యాణ్తో జగన్కు అసలు పోలికే లేదు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో సాధించిన మెజారిటీ 70,000కు పైనే. జగన్కు పులివెందులో వచ్చిన మెజార్టీ ఎంత? 61,000 మాత్రమే. అటు పార్టీ పరంగా చూసుకుంటే జనసేనకు 21 సీట్లు అండ్ 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వైసీపీ వైనాట్ 175 అంటూ ఎగిరెగిరిపడి జగన్ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఆయనకు వచ్చిన సీట్లు కేవలం 11. ప్రతిపక్ష హోదా కూడా దక్కదని దిక్కుతోచిన పరిస్థితిలో జగన్ ఇప్పుడు కొట్టిపెట్టాడుతున్నారు. ఇప్పుడు జగన్ ఎమ్మెల్యేకే ఎక్కువ, అయినా సరే హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటూ స్కూల్కి వెళ్ళే పిల్లల్లా మారం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం 18 సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుంది. కానీ ప్రజలు జగన్కు హోదా ఇవ్వమని తిరస్కరించారు. అలాంటప్పుడు ప్రజలనే దేవుడు ఇవ్వని వరాన్ని అసెంబ్లీకి పూజారిలా ఉన్న తాను ఎలా ఇవ్వగలంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా ఆయన చెప్పాల్సిందని చెప్పారు. జగన్కు ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేశారు. దీంతో
జగన్ మరింత ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళినట్లుగా కనిపిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉండటం జీర్ణించుకోలేకపోతున్న వైసీపీ అధినేత ఇష్టానుసారంగా కూటమి నేతలపైన విమర్శలకు దిగడం ద్వారా మరింత దిగజారిపోతున్నారనే విశ్లేషణలు కూడా సాగుతున్నాయి. పార్టీని మరింతగా పతనావస్థకు చేర్చుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రపంచ చరిత్రలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కడా జరగని విధంగా రిగ్గింగ్ జరిగిందని జగన్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. గత 5 ఏళ్లలో జగన్ కూటమి నేతలను నామినేషన్ కూడా వేయకుండా బెదిరింపులకు దిగారు. టీడీపీ కార్యకర్తలు ఓట్లను ఇష్టానుసారంగా తొలగించారు. పక్క రాష్ట్రాల నుంచి దొంగ ఓట్లను బస్సులో తరలించి వైసీపీకి ఓట్లు వేయించుకున్నారు. అలాంటి జగన్ తాజాగా బ్యాలెట్ పత్రాల ద్వారా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు కూటమికి 67% ఓట్లు ఇస్తే తట్టుకోలేకపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొంతకాలం ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని తప్పుడు ప్రచారాలు చేశారు. ఇప్పుడు బ్యాలెట్ పత్రాల్లోనూ రిగ్గింగ్ జరిగిందంటూ మరోసారి అసత్య ప్రచారాలు అయితే మొదలుపెట్టారు. ఏది ఏమైనా జగన్ వ్యవహార శైలి చూస్తే ఆయన మానసిక పరిస్థితి పైన అధికార పార్టీ నేతలే కాదు సొంత పార్టీ నేతలు సైతం అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.